కట్టిండ్రు ఆల్రెడీ వాళ్ళు వర్క్లో ఉన్నారు, చాంబర్ వర్క్ చేస్తుంది దీనికి. బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ అన్నిటికీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. నాట్ ఓన్లీ చాంబర్ సరిపోతే ఇంకో ఏజెన్సీని కూడా పెట్టుకున్నాం. సార్ ఇప్పుడే చాంబర్లో చెప్తున్నారు పెద్ద సినిమాలు ఎవరో డబ్బులు కట్టట్లా, దానివల్ల ఏంటంటే ఆ యాంటీ పైరసీ సెల్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా సరే అది ఎవ్వరు అవ్వట్లా. మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదండి. గీతార్స్ ఆల్వేస్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు కూడా. పైరసీ తగ్గిపోయిందండి, అవసరం లేదు. అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ 2 yearsగా పైరసీ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చిందండి. అంతకుముందు మీ అందరం చేసిన కృషి, గీతా గోవిందం అప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది గుర్తుండి ఉంటుంది అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది. మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి, చాంబర్ సపోర్ట్తో కానీ అందరం కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన చాంబర్లో ఉన్న ఇవన్నిటిని కూడా చేయడం, అదే అట్ ద సేమ్ టైం ఓటీటీసీ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది 2 years నుంచి. అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 months నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడు లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 monthsలో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది. నేను అరవింద్ గారు మేమందరం కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా మేము చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రి పగల్లో కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక వాననక ఆ సముద్రంలో పడి, ఇసుకలో పడి, ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు, ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈ రోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందిగా అందుబాటులోకి తీసుకురావడానికి కానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, ఇప్పుడు గీత పోయినప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్, అక్కడ చాలా మంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకోలేము. మాకు తెలుస్తుంది అరే వీళ్ళ భవిష్యత్తు ఉంది, వీళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందాం అన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న గీతార్ట్స్కి వచ్చి అరవింద్ గారిని నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేమేం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈ రోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈ రోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక. ఈ రోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే మేము అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని అసలు. ఓకే అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఆ వేటు న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు, ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నెంబర్ 3066 ఏపీఎస్ఆర్టీసీ పలాస నుంచి విజయవాడ వెళ్ళే ఆర్టీసీ బస్ అది. దాంట్లో వేసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం,
మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీత గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి, ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి. ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది, మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు, 100% పంపిస్తారు. పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలము. ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఎవరైనా సరే ఈ సినిమాని కేబుల్లో ప్లే చేస్తున్నా లేదా పబ్లిక్ ప్లేసుల్లో ప్లే చేస్తున్నా, లేదు ఇట్లాగా డౌన్లోడ్ చేసి ఇట్లాగా ఇల్లీగల్గా ప్లే చేస్తున్నా కూడా, లేదా గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా, మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి, 9573225069. మీరు చేయవలసింది ఒకటే, అభిమానులందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి, ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబర్ కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి. అది పంపిస్తే ఒక్క సాక్ష్యం చాలు మేము కేసు ఫైల్ చేయడానికి. 100% నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద, దాంట్లో డౌట్ అయితే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే. ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది. సో దయించి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో 9573225069, ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, చాలా చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసి ఇచ్చాము. నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ సినిమాకు ఉంది. దీన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రి పగళ్ళు ప్రమోట్ చేస్తున్నాము. అట్లాంటి ఈ సినిమాని కాపాడుకోవాల్సింది మాతో పాటు అభిమానులుగా మీకు కూడా బాధ్యత ఉంది. ఏం పర్లేదు, ఒక 1 వీక్ 2 వీక్స్ కష్టపడండి. ఎక్కడన్నా జరుగుతున్నా కూడా ఈ నెంబర్కి ఆ వీడియోస్ పంపించండి, మిగతా విషయం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.